పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విజయవాడలో 4 గంటల పాటు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో ఆ 4 గంటలు ఏం జరిగిందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముళ్లు విడుతున్నట్లే ఉంది. పాస్టర్ విజయవాడకు రాకముందే రోడ్డు ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. పాస్టర్ చేతికి గాయాలు కూడా అయ్యాయి. ఇక గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్దకు చేరే సమయానికి ఆయన అక్కడి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలోకి చేరిపోయారు. చేతితో సైగలు చేసినట్లుగా సీసీ ఆధారాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే రామవరప్పాడు రింగ్ సమీపంలో రెండో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆయనను రోడ్డు ప్రక్కన కూర్చోబెట్టారు ట్రాఫిక్ ఎస్ఐ, అక్కడి ఆటో డ్రైవర్లు. ఇది కాకుండా అదే ట్రాఫిక్ బూత్ వద్ద 3 గంటలు నిద్రపోయారు పాస్టర్. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడే వెళ్లవద్దని వారించినా పట్టించుకోకుండా ప్రయాణం ప్రారంభించారు పాస్టర్. ఇక తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు చేసినట్లుగా తెలిపే సీసీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కొక్క చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించారు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో 650 రూపాయలు పెట్టి మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్పే ఆయన చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలు అయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు ఆయన. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లుగా బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలియచేశారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8 వేళ్లు చూపించారు. 800 రూపాయలకు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ ప్రశ్నించగా ఆయన అడ్డంగా తలూపారు. 8 లీటర్లు పోయమంటారా అని అడిగితే అవునని సంకేతం ఇస్తూ తల పైకి క్రిందికి ఊపారు. దీనికి సంబంధించిన డబ్బు 872 రూపాయలు ఫోన్పే చేశారాయన. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్కు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ 2వ ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్కు చేరుకున్నారు. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాలలో ప్రవీణ్ బుల్లెట్పై వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరప్పాడు రింగ్ వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకుండా పోవడంతో మహానాడు కూడలి, రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్పై నుంచి ఆయన పడిపోయారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు రింగులో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు విషయాన్ని చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని ప్రవీణ్ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ బుల్లెట్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగ్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకువచ్చారు. ముఖం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ నీళ్లు ఇచ్చారు. అటు తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు పాస్టర్ నిద్రపోయారు. నిద్రలేచాక మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్ఐ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అటు తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకువెళ్లి టీ కూడా ఇప్పించారు. టీ త్రాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ త్రాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు కూడా ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. టోల్గేట్లు దాటుకొని ఏలూరు చేరుకున్నాక అక్కడి టానిక్ వైన్స్లో మద్యం కొని 350 రూపాయలు ఫోన్పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ పకడ్బందీ ఏర్పాట్లతోనే బయలుదేరారు. తలకు జావా కంపెనీ హెల్మెట్,
కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్కు వెనుక ఒక బ్యాగ్ పెట్టుకున్నారాయన. విజయవాడ చేరుకునే లోపే అనేక చోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడకు చేరుకున్నాక రామవరప్పాడు రింగ్ సమీపంలో పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు ఆయన ఎవరో తెలియదు. బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోయి ఉండడం, చేతులకు కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉండడం, హెల్మెట్కు సొట్టలు పడి ఉండడం, ఈ వీడియోలు, ఫోటోలు తీయడం జరిగింది. ఆ రోజున బుల్లెట్పై నుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ ధారణపై అవగాహన పెంచడానికి ఫోటోలు, వీడియోలు తీశానని అధికారులకు ఎస్ఐ సుబ్బారావు వివరించారు. ఇక సీసీ కెమెరాలు చూపించిన సమయాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 4వ తేదీ సాయంత్రం 4:45 ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు చేరుకున్నారు. 5:13 మహానాడు కూడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు. 5:30 పోలీసు రామవరపాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. 5:30 నుండి 8:20 వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు పాస్టర్. రాత్రి 8:47 రామవరపాడు రింగ్ నుంచి ఏలూరు వైపు వెళ్లారు.